ఏంటి భాగ్య ఇలా చేసావు? నేనేం చేశాను? అమర్ ఆ బిడ్డ గురించి చెప్పబోతుంటే అనవసరంగా డిస్టర్బ్ చేశావు. ఆ బిడ్డ గురించి నీకెందుకు అంత ఇంట్రెస్ట్? తను నా బిడ్డ కదా, తను నా బిడ్డ కదా. ఏంటి? ఆ బిడ్డ నీ బిడ్డ? కాదు కాదు, తను రణ్వీర్ వైఫ్ బిడ్డ. మరి ఇందాక మీ బిడ్డ అన్నారు? రణ్వీర్ వైఫ్ బిడ్డ అనబోయి అలా అన్నాను అంతే, నాకేం తెలీదు. త్రుటిలో ప్రమాదం తప్పింది రాతోడ్. అవును మిస్ అమ్మా, లేకపోతే సార్ నిజం చెప్పేసి ఉండేవారు. ఏంటా నిజం? రణవీర్ బిడ్డ గురించి వీళ్ళకి తెలుసా? అది అమరేంద్రకి చెప్పనివ్వకుండా ఆపి మనోహర్ని మళ్ళీ బక్రాన్ చేస్తున్నారా? ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనేమో, నీ చేతి రేఖల్లో నేనున్నానేమో, నా గుండె గది నిండా నువ్వు నిండావేమో, నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో, నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో, ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో. నాకంటే నట్టింటా నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా, కోరప్ప పాటైనా నిన్నొదులుకోనంత పులకింత, నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా, ఇదిగో నా ప్రాణమంతా, నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంటా, ప్రియమారా పడిపోయా నీ మైకంలోనా, మనసారా విడిపోయా ఇక నాతో నేనా, ఏమో 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 నాలో ఊపిరి నీవేమో, నిన్నే మించిన లోకం లేదేమో, నిన్నే చేరక ప్రాణం.
మనోహరి, నేను చెప్తే నువ్వు నమ్మలేదు. ఇప్పుడు చూడు, బాగి వచ్చింది నీకు అమరేంద్రకి పెళ్లి చేయడానికి కాదు, అమరేంద్రని మళ్ళీ తన వైపుకి తిప్పుకోవడానికి. అంతే అంటావా? అంత డౌట్గా ఉంటే వెళ్ళి తనని అడిగి చూడు. ఇప్పుడే అడుగుతాను, నువ్వు కూడా నాతో రా. ఏం చేస్తున్నావు బాగి నువ్వు? తల దూకుంటున్నాను. ఇప్పుడు కాదు మేడం, ఇందాకేం చేశారు అని. నేనేం చేశాను? అమర్తో రాసుకొని పూసుకొని తిరుగుతున్నావేంటి? నేనా? మీరు పడిపోవడం, సార్ మిమ్మల్ని పట్టుకోవడం మేం చూసాం. నాకు ద్రోహం చేయాలనుకుంటున్నావా బాగి? నన్ను అమర్ని ఒకటి చేస్తానని చెప్పి నువ్వు చేసిన పని ఇదా? అంటే అంటే నన్నే అనుమానిస్తున్నావు మనోహరి? నన్నే? మీరు అలా చేస్తే ఎవ్వరికైనా అనుమానం వస్తుంది. మీరు మనోహరి గారిని బక్రాన్ చేస్తున్నారు, పిచ్చి పుల్లమ్మని చేసి చెవిలో పువ్వులు పెడుతున్నారు. మనోహరి గారు వెర్రి వెంగళమ్మ అవుతున్నారు. నువ్వు ఆపుతావా? బాగి అలాంటివేం చేయదు. మరి సార్తో ఎందుకు చనువుగా ఉందో అడగండి. చెప్పు బాగి, అమర్ని నువ్వెందుకు పట్టుకున్నావు? నేను పట్టుకోలేదు, ఆయనే నన్ను పట్టుకున్నారు. అదే ఎందుకు? ఎందుకంటే నేను అందంగా ఉంటాను, ఆకర్షణీయంగా ఉంటాను, ముద్దొస్తాను, పైగా ఆయన భార్యని. ఆ మాత్రం ప్రేమ ఉంటుంది కదా. అంటే ఏంటి మేడం మీ ఉద్దేశం? అంటే మనోహరి గారు అందంగా ఉండరనా? చెండాలంగా, దరిద్రంగా, అసహ్యంగా రేవుల తాడి చెట్ల ఉంటారనా? శోద్దమ్మా, బాగి అన్ని మాట్లాడలేదు, నువ్వు ఆపు. బాగి నువ్వు చెప్పు, నాలో ఏం తక్కువైందని? నీకంటే బానే ఉంటాను కదా. అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? ఇంకెవరు అనుకోవాలి? ఆయన అనుకోవాలి కదా. అంటే అంటే నేను అందంగా లేనా? నాలో ఆకర్షణ లేదా? నిజం చెప్పాలంటే నువ్వు సరిగా మెయింటైన్ చేయట్లేదు మనోహరి.